హాయ్ హలో అండి, వెల్కమ్ టు సూపర్ సులోచన ఛానల్. ఈరోజు మీకు ప్రత్యేకంగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మీకు చూపే ప్రయత్నం చేస్తున్నాను. బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దీని యొక్క డిజైన్ గార్డెన్ టెర్మినల్గా రూపొందించారు. ఇందులో లోపల తూర్పు వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రకృతి అంశాలు చాలా ఎక్కువగా చూడవచ్చు. పచ్చదనం, తోట వంటి వాతావరణ అనుభవం, ఆకుపచ్చనటువంటి గోడలు, అనేక ప్లాంట్లు మరియు మీకు దర్శనమిస్తాయి. ఇది ముఖ్యంగా పర్యావరణ రహితంగా డిజైన్ చేయబడింది. దీని యొక్క భవిష్యత్తు అభివృద్ధి టెర్మినల్ 3 $2 బిలియన్ విస్తరణ ప్రణాళికలో టెర్మినల్ 1 రీఫర్బిష్మెంట్, టెర్మినల్ 2 2 విస్తరణ మరియు టెర్మినల్ 3 కోసం భూమిని రిజర్వ్ చేయడం ప్రాముఖ్యాంశాలు. టెర్మినల్ 3 తూర్పు వైపున నిర్మించబడేలా యోచన ఉంది. ఈ టెర్మినల్ 2 అండ్ టెర్మినల్ 2 మధ్యలో ప్రయాణానికి ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ చేర్చడం ప్రణాళికలో ఉంది. రాబోయే 5-7 సంవత్సరాల్లో ఇది అమలు అయ్యే అవకాశం ఉంది. టెర్మినల్స్ మధ్య దూరం మరియు సదుపాయాలు టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 మధ్య సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. షటిల్ బస్ ద్వారా ఈ యొక్క ప్రణాళిక సౌకర్యము, ప్రయాణ సౌకర్యము మీరు పొందుకోవచ్చు. ఈ యొక్క కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రారంభము మరియు నిర్మాణము, దీని యొక్క ప్రారంభ తేదీ 2023 జనవరి 15వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని యొక్క వ్యయము సుమారు 5,000 కోట్లు. దీని యొక్క డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి గార్డెన్ టెర్మినల్, పచ్చదనము, లోపల ఉన్నటువంటి తోటలు, నీటి చెరువులు, వర్టికల్ గ్రీన్ వాల్స్తో ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి. దీని యొక్క డిజైనర్స్ స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్, అంటే SOM స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ వర్క్స్ సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీ ద్వారా డిజైన్ చేయబడింది. దీని యొక్క సామర్థ్యము ప్రారంభ దశలో సంవత్సరానికి దాదాపు 25 మిలియన్ మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉండింది. రెండవ దశలో విస్తరణ పూర్తి అయిన తరువాత మొత్తం 45 మిలియన్ మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది. డొమెస్టిక్ మరియు అంతర్జాతీయ ఈ యొక్క రెండింటిని ఇది హ్యాండిల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని యొక్క అంతర్గత నిర్మాణం లెవెల్స్, గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్లయితే అరైవల్, బ్యాగేజ్ క్లైమ్, బస్ మరియు ట్యాక్సీ స్టాండ్ ఇవి మనం చూస్తాము. ఫస్ట్ లెవెల్లో చెక్ ఇన్ కౌంటర్స్, సెక్యూరిటీ, షాపులు, డిజైనింగ్ ఇవన్నీ మనము ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు. అప్పర్ లెవెల్స్లో డిపార్చర్స్, గేట్స్, లాంజ్లు, VIP సదుపాయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు 90కి పైగా చెక్ ఇన్ కౌంటర్లు మనము చూడవచ్చు. 34 ఎస్కలేటర్లు మరియు 9 ట్రావెలేటర్స్, లాంజ్లు, ఎయిర్లైన్ లాంజ్, ప్రీమియం పెయిడ్ లాంజెస్, షాపులు, డ్యూటీ ఫ్రీ బ్రాండెడ్ స్పోర్ట్స్ స్టోర్స్, F&B, భారతీయ మరియు అంతర్జాతీయ రెస్టారెంట్లు, కెఫేలు, పర్యావరణ రహిత వాతావరణం కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు సోలార్ పవర్ వినియోగించినట్లుగా మనం గమనిస్తామన్నమాట.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ మనం గమనిస్తున్నాము. అసలు చాలా నీట్ అండ్ క్లీన్గా, రిచ్గా, ఒక 7 స్టార్ హోటల్ కంటే ఒక రిచ్ లుక్ మనం ఇక్కడ బాగా చూడవచ్చు. చాలామంది ఎక్కువ మంది ప్రయాణికులు ఈ యొక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తుంటారు. ఇండియాలోనే 3వ అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏషియాలో 29వ అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం అనుకుంటాం. ఇక్కడ చూడండి, వాల్ పైన గార్డెన్ ఎంత సుందరంగా అరేంజ్ చేశారు. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే, ఒకవేళ ఫ్లైట్ లేట్ అయినా కూడా అసలు మనకు టైం ఎలా పాస్ అవుతుందో మనకే తెలియదు అన్నమాట. అంత చక్కనైనటువంటి వాతావరణం మనకు కలిగిస్తున్నమాట. ప్రకృతిని మొత్తం ప్రకృతి అంతను కూడా అక్కడికే తీసుకొచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. అక్కడ సెక్యూరిటీ చెక్లో కానీ అక్కడ మనకు గైడ్ చేసే వాళ్ళు చాలా చక్కగా ఉంటారన్నమాట. ఇది మధ్యలో తీసినటువంటి వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ చెక్ వెళ్ళక ముందు అక్కడ ఎంట్రన్స్లో మనం చూస్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. అడుగడుగున టాయిలెట్స్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ వరుసగా వాటిని అరేంజ్ చేశారు. గ్లాసుల్లో చాలా చక్కగా వాటిని రూపొందించి అరేంజ్ చేశారు. విజిటర్స్ అందరూ అక్కడికి వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు అన్నమాట. మరి మీకు చెప్పినట్లుగా ఎక్కడ చూసినా కూడా గ్రీన్ అంటే గ్రీన్, ఒరిజినల్ గ్రీనరీ ఇక్కడ మనం పొందుకుంటాము. నిజంగా ఈ యొక్క టెర్మినల్ 2 చాలా సుందరంగా అది రూపొందించబడింది. దాదాపు 4000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించినట్లుగా మనం గమనిస్తాము. ఇక్కడ ప్లాన్ గురించి చూపించారు. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే స్టోర్స్ కానీ, ఇంపోర్టెడ్ వస్తువులు కానీ, వీటన్నింటిని మనం చూడవచ్చు. తరువాత గోడల పైన వాళ్ళు వేసినటువంటి చిత్రాలు అసలు చాలా బ్యూటిఫుల్గా, ఎంత చక్కగా ఉన్నాయంటే భారతీయ కళలను రూపొందించే విధంగా వాటిని గోడల పైన అరేంజ్ చేశారు. చిత్రలేఖనం చాలా చక్కగా అరేంజ్ చేశారు. భారతీయ నాట్య కళల గురించి అక్కడ కొన్ని చిత్రాలను చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంపోర్టెడ్ వస్తువులు, వాచెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బెల్ట్స్ కానీ, సో ఇక్కడ షాపింగ్ మనం చేసుకోవచ్చు. సో బ్యూటీ కేర్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ, కాస్మోటిక్స్ కానీ, చాలా పెద్ద పెద్ద షాపులు ఇక్కడ అరేంజ్ చేశారు. మనం రెస్ట్ తీసుకోవడానికి చాలా రిచ్గా ఉన్నటువంటి ఈ యొక్క సోఫా సెట్స్, వీటన్నిటిని కూడా అడుగడుగున అరేంజ్ చేసి ఉంచారు.
ఎక్కడ కూడా మనకు అలసట కలగకుండా వీటిని అరేంజ్ చేశారు. తర్వాత లైటింగ్స్ కానీ, ఇది నేను పగటి పూట తీసినటువంటి వీడియో, ఒకవేళ రాత్రి అయితే ఇంకా కొంచెం బాగా ఉండేది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, డిజైనింగ్ సంబంధించినవి కానీ, లేకపోతే క్లాత్స్ కానీ, వాచెస్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ ఇక్కడ మనం చూడవచ్చు. వాచెస్, బెల్ట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అసలు స్వర్గం ఉన్నట్లుగానే ఉంటుందన్నమాట. కిడ్స్ జోన్ అని చెప్పేసి ఒక ప్లేస్ను వాళ్ళు అరేంజ్ చేశారు. చాలా బాగా ఒక మంచి ప్రదేశం. తర్వాత లోపల ఒకవేళ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళను తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా, బ్యాటరీ వెహికల్స్ మనం గమనించవచ్చు. పెద్ద పెద్ద షాప్స్, ఎన్ని షాప్స్ నేను బయట ఎక్కడైతే చూడలేదు, కానీ చాలా పెద్ద షాప్స్ లోపల అరేంజ్ చేశారు. కెఫెటేరియాస్ కానీ, హోటల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, అబ్బో చాలా రకాలైనటువంటి షాప్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 3 బిన్ సిస్టమ్, ప్లాస్టిక్ వేస్ట్ సపరేట్గా వేయాలి, డ్రై వేస్ట్ సపరేట్గా వేయాలి, వెట్ వేస్ట్ సపరేట్గా వేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. ఇది చాలా చక్కగా, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది హౌస్ కీపింగ్ అయితే ఎంత చక్కగా, అసలు ఎంత జాగ్రత్త తీసుకుంటే ఇంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుతారు. మరి కొన్ని వేల మంది పనిచేస్తుంటారు దీంట్లో, ఎప్పుడు నిరంతరం క్లీన్ చేస్తూనే ఉంటారన్నమాట. సో అడుగడుగున మనకు గైడ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫ్లైట్ టైమింగ్స్ కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో అనౌన్స్మెంట్ అయితే చేయడం లేదు, కానీ డిస్ప్లే అయితే చాలా చోట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖ్య ప్రదేశాలను, తర్వాత భారతీయ కళల గురించి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని డిస్ప్లే అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కొన్ని డిజైన్స్ అక్కడ పెట్టి ఉంచారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కంఫర్ట్గా ప్రయాణికులు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడి నుంచి మనకు వ్యూలో ఈ రన్వే కూడా కనిపిస్తుంది అన్నమాట. ఫ్లైట్స్ అయితే దాదాపు 300కు పైగా ఫ్లైట్స్ అవుతాయి పర్ డే. చాలా చక్కగా, బ్యూటిఫుల్గా ప్రతి పాయింట్ను ఎంత చక్కగా డెకరేట్ చేశారంటే చాలా చక్కగా. ఇక్కడ మనం గమనించినట్లయితే రన్వే మనకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మంచి మంచి డిజైన్స్ కూడా మనం చూడవచ్చు. తేజ గవాంకర్ ఆయన చేసినటువంటి డిజైన్
హౌస్ కీపింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లేడీ హౌస్ కీపింగ్ చేస్తూనే ఉంటుందన్నమాట ఈ వెహికల్ ద్వారా. నేను కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల దాదాపు మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేశాను, కానీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదనమాట. అంత చక్కగా ఉందన్నమాట ఈ ఎయిర్పోర్ట్. చాలా చక్కటి ప్రదేశం, నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాల్సినటువంటి ప్రదేశం. ఒకవేళ మనము ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వెళ్ళినట్టయితే వీటన్నింటినీ మనం చూడవచ్చు. హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ ముందుగా, బోర్డింగ్ టైం కంటే ముందుగా వెళ్ళినట్టయితే బోర్డింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ తర్వాత మీల్స్ ఇచ్చారు. నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఒక స్వీట్, తర్వాత దానికి ఇది బటర్ కూడా ఇచ్చారు. తర్వాత బిర్యానీ, చికెన్ బిర్యానీ, తర్వాత ఇది ఇచ్చారన్నమాట. క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది కానీ చాలా టేస్ట్గా ఉంది. స్వీట్ చాలా స్వీట్గా ఉంది. ఫ్లైట్లో ఈ యొక్క సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ పెట్టి ఉంచారు. వీటన్నిటిని కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఇంతకుముందు వీటన్నిటిని వీడియో తీసుకోవాలని అనిపించలేదు, కానీ ఈసారి ఎందుకో వీటన్నిటిని చూపించాలనిపించింది. ఈ జాగ్రత్తలు మనం పాటించాలని చెప్పేసి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అక్కడ డిస్ప్లే చేసి వస్తూ ఉంటారు.
వచ్చి తీసుకున్న వెంటనే మళ్ళీ కాఫీ కానీ టీ కానీ మనకి ఏది కావాలంటే అది వాళ్ళు వేస్తారు. మిల్క్ సపరేట్గా, తర్వాత కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు, టీ కావాలంటే టీ ఇస్తారు. షుగర్ సపరేట్గా, షుగర్ దాంట్లో కలుపుకొని మొత్తానికి ప్రయాణం అయితే చాలా చక్కగా జరిగింది. ఢిల్లీకి వచ్చేసాను. అక్కడి నుంచి వేరే ఫ్లైట్లో ఇంకో చోటుకు వెళ్ళాలి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఇంతకుముందు ఆల్రెడీ నేను చూపించాను. ఇంకా మరెన్నో వీడియోలు ఎయిర్పోర్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి. Thank you. Bye bye. Keep watching.